కుక్కర్లో రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం సేమ్ బయట కొన్నట్లే ఉంటుంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఈ కుక్కర్లో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కప్పు బొంబాయి రవ్వని అయితే తీసేసుకొని మిక్సీ జార్ తీసేసుకొని కప్పు బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి మెత్తగా అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు చక్కెర అయితే తీసుకోవాలి. ఈ చక్కెరని కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక 2 ఇలాచీని వేసుకోవాలి. మన దగ్గర వెనిలా ఎసెన్స్ ఉండకపోతే ఇలా ఇలాచీని వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు ఈ చక్కెరని కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్న చక్కెరని ఇందులోకే వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇందులోకే ఒక 2 స్పూన్లంతా మైదాని అయితే వేసుకోవాలి. ఇలా మైదాని జల్లించి వేసుకోవాలి. ఇలా మైదాని జల్లించుకొని సేమ్ మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు, అలాగే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు నూనె, అలాగే పాలు కప్పు కంటే తక్కువ అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా పాలు కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇలా ఒకే సైడే కలిపేసుకోవాలి. ఎలా పడితే అలా కలుపుకోకూడదు. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ రవ్వ కూడా అంతను ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా కలిపేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ ఇయర్కి కూడా మనం ఇంట్లోనే ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఎక్కడా కూడా ఉండదనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదా, ఒక 1/2 అవర్ లోపు మనకి రవ్వ నానిపోతుంది. ఇలా ఒక 1/2 అవర్ పక్కనైతే పెట్టేసుకుందాము. 1/2 అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఒక బ్రష్ ఉంటే బ్రష్ అయినా ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. మొత్తం సైడ్లకు కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. చూడండి, కుక్కర్లో ఈజీగా రవ్వ కేక్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా నూనె అప్లై చేసుకున్నాక ఇలా కొంచెం పొడి పిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 30 నిమిషాల తర్వాత మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకే ఒక స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా ఇంట్లో ఉంటుంది కదా, ఆ వంట సోడాని అయితే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కూడా జల్లించేసుకుందాము. కొంచెం మనకి గట్టి పడింది కాబట్టి ఇలా ఈ విధంగా కొంచెం పాలు అయితే వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి పాలు వచ్చేసి. ఇలా ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాం. మరి ఈ బేకింగ్ పౌడరు వంట సోడా అన్నీ కలిసేలాగా ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని చూసారు కదా, మనకి ఇలా ఈ విధంగా రిబ్బన్ టైప్లో పడితే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు బ్యాటర్ వచ్చేసి.
ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని మనం కలిపి పెట్టేసుకున్న ఈ బ్యాటర్ని ఈ కుక్కర్లోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా అంతా కూడాను వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా ఒక్కసారి ట్యాప్ చేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇంకా పెన్నం అయితే పెట్టేసుకున్నాను. పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఈ కుక్కర్కి మూత అయితే పెట్టేసుకుందాం. ఈ రబ్బర్ ఇలాగే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకొని విజిల్ ఏమీ పెట్టకూడదు. ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఈ కుక్కర్ని ఇందులో పెట్టేసేయాలి. ఇలా పైన అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 40 నిమిషాలు ఆవిరికి స్టీమ్ చేసేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి 45 మినిట్స్ తర్వాత చూడండి మనకి కేక్ అయితే ఎంత బాగా పొంగిందో. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పుల్ల తీసుకొని ఇలా మనకి పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఇలా చూసుకోవాలి. మనకి దీనికైతే అంటలేదు కదా, మనకి కేక్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక చాకు అయితే తీసేసుకొని ఇలా సైడ్లకి ఈ విధంగా అనేసుకోవాలి. అనేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఇంకా ఇలా ఈ విధంగా ఒకసారి తీసుకొని చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్. చాలా అంటే చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కుక్కర్లో. చూసారా ఎంత స్పాంజీగా చాలా బాగా వచ్చింది. మనకి రవ్వతో కేక్ అయితే రెడీ అయిపోయింది కుక్కర్లో. ఇంకా ఇప్పుడు పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకుందాము. చూసారా ఎంత స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితే. ఒక్కసారి ఈ విధంగా కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. రవ్వతో కేక్ అయితే రెడీ అయిపోయింది కుక్కర్లో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే కుక్కర్లో కేక్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.